నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు అనుకోకుండా ఆరోగ్యరీత్యా ఆయన కాలం చేయడం మనం చూసాం. అయితే ఆయన బ్రదర్ అయినటువంటి ఒక మాగంటి వజ్రనాథ్ గారు ఇప్పుడు పోటీలో నించున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ఒక మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం ఏదైతే ఉందో ఇప్పుడు అనుకోకుండా ఒక కీలకమైనటువంటి ఒక రాజకీయ పరిణామం మనకి కనిపిస్తుంది. ఏంటి అంటే అక్కడ ఆంధ్రాలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక నారా లోకేష్ గారికి బీఆర్ఎస్ తరఫున ఒక ప్రముఖ వ్యక్తి కాల్ చేశారని చెప్పి ఎప్పటి నుంచో సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త. అదేంటి అంటే కేటీఆర్ గారు లోకేష్ గారు అపాయింట్మెంట్ అడిగారని, అపాయింట్మెంట్ ఇవ్వలేనని చెప్పేసి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఏంటి అంటే ఏం చెప్తారు? నిజంగా కేటీఆర్ చెప్పుకోవాలంటే ఎందుకు అడిగాడు అనేది మనకు తెలుస్తుంది. కానీ ఏ విధంగా అపాయింట్మెంట్ ఇస్తారు అని అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ లాంటి వ్యక్తుల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అంటే మీకు అవసరమైతే బేరసారాలకు వచ్చేస్తారు, ఏదైనా చేస్తారు, ఎలాగైనా మాట్లాడతారు, ఎంతకైనా మీరు దిగజారిపోతారు. ఎందుకు ఇవ్వాలి అపాయింట్మెంటు? దొంగతనంగా దొంగచాటుగా ఫోన్లు ఇన్నందుక, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేస్తే ఏపీ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో అందరం కూడా హైదరాబాద్లో నిరసనలు తెలియజేస్తే కేటీఆర్ మాట్లాడిన మాటలు ఎంత భయంకరంగా, అతను చేసిన చర్యలు, అరెస్ట్ చేయించాడు, పోలీసులతో కొట్టించాడు. ఎవరికి వాళ్ళమే అక్కడేమి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టింది లేదండి. ఆ రోజున హైదరాబాద్లో మేము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తాం బాబు గారికి మద్దతుగా అంటే కేటీఆర్ మాట్లాడిన మాటలు వెళ్ళండి వైజాగ్లో చేసుకోండి ఆంధ్రోళ్ళు, తెలంగాణ వాళ్ళు. మరి ఇప్పుడు ఆంధ్రోళ్ళు మద్దతు ఎందుకు? ఈ రోజున హైదరాబాద్లో ఒక ఆంధ్ర వాళ్ళే ఉంటున్నారా? బీహార్ వాళ్ళు ఉండట్లేదా? ఒరిస్సా వాళ్ళు ఉండట్లేదా? మహారాష్ట్రలు ఉండట్లేదా? అందరినీ కూడా తన హక్కును చేర్చుకుంది భాగ్యనగరం. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడ బ్రతుకుతున్నారు. కానీ ఒక ఆంధ్రోళ్ళు అనే ఒక ప్రాంతీయ విభేదాన్ని సృష్టించింది బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీ. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఎక్కడ ఎప్పుడు మనం వినలేదు, ఎవరు కూడా ప్రాంతీయ విభేదాలను సృష్టించే విధంగా ఎక్కడా కూడా జరగదు. ఏ విషయంలో మనం విన్నామా? ఒక్కవేళ పార్టీ తప్పించి. మరి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ అడుగుతారు? ఏ విధంగా ఆయన ఇస్తారనుకున్నారు? మీరు మాట్లాడిన మాటలు, చేసిన పనులు ఏది కూడా మర్చిపోయే విధంగా ఉన్నాయా? ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడే మనిషికి మనం వెన్నుదన్నుగా నిలబడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడే వాళ్ళకి సపోర్ట్గా మనం ఉండాలి. హ్యాపీగా ఉన్నప్పుడు ఏం అవసరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మనతో పని లేదు. అలాంటిది సాక్షాత్తు అంటే పెద్ద అయిన వయసులో ఎంతో రాజకీయ అనుభవం ఉండి మీరు రాహు కేతువుల్లాగా కేసీఆర్ అని జగన్మోహన్ రెడ్డి కలిసిన ఒక ఆట అయితే ఉందో దానిలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఆ రోజున బంధించారు. మరి ఆ రోజు కేటీఆర్ మాట్లాడిన మాటలు, మరి ఆ దెబ్బ ఈరోజు కనిపిస్తుంది కదా ఎక్కడున్నారో. మరి ఇంకా సపోర్ట్ కావాలి అంటే అవతల వాళ్ళ బలం ఈరోజు తెలిసిందా? మీరు బలహీన పడిన తర్వాత అంటే ఈ రోజున ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చారు, ప్రజలు ఎవరికి ఈ రోజున పట్టాభిషేకం చేశారు, ఎవరు ఈ రోజున ఒక అధికారంలో ఉన్నారు అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరకు వీళ్ళు వెళ్ళిపోతారు. అయితే మనం చూసుకుంటే మీరన్నట్టుగా ఏదైతే పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ హైదరాబాద్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్ పర్సంటేజ్ అంటే ఎక్కువగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఓన్లీ జిహెచ్ఎంసీలోనే మనం చూస్తూ వస్తాం. జిహెచ్ఎంసీలోనే సెటిలర్స్ కావచ్చు, వాళ్ళన్న ఆంధ్ర వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎక్కువగా ఉండేది జిహెచ్ఎంసీలో మాత్రమే. కానీ మిగతా రాష్ట్రం ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ కాకుండా అక్కడ మాత్రమే కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. కానీ జిహెచ్ఎంసీలో మీరు ఏదైతే చేసినటువంటి ఒక పనులకు కూడా వ్యతిరేకించకుండా మిమ్మల్ని అభిమానించి ఓటు వేసి వాళ్ళు చేస్తే వాళ్ళని ఆంధ్ర వాళ్ళని చెప్పి కించపరిచి మీరు ఏదైనా ఉంటే మీ రాష్ట్రంలో చేసుకోపోండి అని చెప్పేసి అన్న మాటలు మనం చూసాం. ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు కదండి. ఈ రోజు కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, ఆయన కూడా వచ్చేసి మీ ఆంధ్రాకి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి ఉన్నారో అసలు జరిగిన పనేంటి, ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరు ఇక్కడ అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మాటలు విన్నారు, ఏ విధంగా 10 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన జరిగింది, అసలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏం పని? ఆయన పేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటి మీకు? ఆయన పేరు తలవందే వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఈ రోజున వాళ్ళ అవసరం కావాల్సి వచ్చింది వీళ్ళకి. అంటే ఎందుకని మాగంటి గోపీనాథ్ గారికి సంబంధించి జూబ్లీహిల్స్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ పరిధిలో వస్తుంది, ఇలాంటి జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో లోకేష్ గారికి సంబంధించినటువంటి యొక్క మద్దతు ఎందుకు కావాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వీళ్ళు ప్రాంతీయ విభేదాలను తీసుకొచ్చి
వీళ్ళు ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తూ ప్రజల్లో ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ బీఆర్ఎస్ ఒక రకమైన వలయాన్ని సృష్టిస్తుంది ప్రజల్లో. కానీ ఇక్కడ చూస్తే జిహెచ్ఎంసీలో మీరు అన్నట్లుగా మనం అంతా రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చారుగా. అంటే వీళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చారు? సెటిలర్స్ అందరూ కూడా బీఆర్ఎస్కే ఇచ్చారు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏం చేశారు, కార్యక్రమాలు ఏ విధంగా అక్కడ అభివృద్ధి జరిగింది అనేది దృష్టిలో ఉంచుకోవటం, రాబోయే రోజుల్లో కూడా చేస్తారని ఒక భరోసా వాళ్ళ వల్ల మనకు ఏర్పడుతుంది అనేది. అది కాక మనం చూసుకుంటే గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని కొనసాగింపు చేశారు, దాన్ని డిస్ట్రక్షన్ చేయలేదు. జగన్ లాగా అక్కడ ప్రజావేదిక కూల్చినట్టుగా మిగతా చేయలేదు. కాబట్టి ఆ అభిమానంతో బాబు గారికి సంబంధించినటువంటి ఒక అన్ని కూడా పనులు కంటిన్యూ చేస్తున్నారు దాని మీదే. సో అది కాక ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ ఎమ్మెల్యే, అది గోపీనాథ్ గారు కావచ్చు, లేదంటే తలసాని శ్రీనివాసరావు కావచ్చు, ఆఖరికి గతంలో చూసుకుంటే కేసీఆర్ కి సంబంధించి అందరూ కూడా. సో ఇప్పుడు అందుకనే అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక మాగంటి గోపీనాథ్ గారికి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా టీడీపీ ఓటర్స్ అని చెప్పేసి అనే లోకేష్ గారిని అడిగారంటే ఏమంటారు? ఖచ్చితంగా ఉండిద్దండి అది. ఎందుకంటే అసలు పునాది ఎక్కడ అంటే నందమూరి తారక రామారావు గారు, ఆయన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే, ఎక్కడ ఏ దానిలో ఉన్నా కూడా వాళ్లే ఉన్నారు. ఇప్పటికి ఎంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్తూ ఉంటారు. మా మూలాలు టీడీపీ పార్టీలో ఉన్నాయి, దానికి పునాది మరి అన్న నందమూరి తారక రామారావు గారని. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వేస్తే బీఆర్ఎస్కి, ఎందుకంటే బాబు గారు చేసిన అభివృద్ధిని వీళ్ళు కంటిన్యూ చేశారనేది, ఎక్కడా కూడా వీళ్ళు రిజెక్ట్ చేయలేదు అనేది. ఇంకొకటి వెంటనే వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తారు, టీడీపీ బీఆర్ఎస్ అదే ఉంది. ఖచ్చితంగా ఎవరిని అడిగితే ఇక్కడ పని అయింది అనే ఆలోచన కేటీఆర్ చేశాడు. ఎంత ప్రీప్లాన్డ్గా ఆలోచించాడు అని అంటే ఏ విధంగా చూడాలి, మీరు గతంలో మాట్లాడిన మాటలకి మరి ఇప్పుడు చేస్తున్న చేతలకి మరి ఎక్కడా కూడా చూసుకుంటే ఎవరు మద్దతు ఇవ్వాలి, ఎవరిని మీరు అడుగుతున్నారు, మరి మీరు చేసిన ఈ మాట్లాడి మర్చిపోయారా? ఏ విధంగా చూడాలి అంటే నిజంగా ఈ రోజున వాళ్ళు అడగటానికి కారణం ఇదే. ఒక్క ఏదైతే బీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరూ కూడా సెటిలర్స్ అందరూ కూడా టీడీపీ ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళు ఏం వేస్తారంటే టీడీపీకి వేస్తారు, అందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ బలహీనపడిన తర్వాత ప్రజలందరిలో కూడా ఎలాంటి తీర్పు వచ్చిందో తెలిసిన తర్వాత ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్కి సంబంధించి మద్దతు ఇస్తారా లేదా, అపాయింట్మెంట్ అయితే లేదు అని చెప్పేసి అన్న సంగతి అర్థమైంది. సో కాకపోతే 2028 తెలంగాణ ఎన్నికల్లో మాత్రం కూటమి ఇక్కడ కూడా స్థాపించబోతున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఆ బలాలు ఎట్లా ఉన్నాయో చూసాం. అక్కడ పదే పదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా అభివృద్ధి అంటే ఒక అభివృద్ధి జరగాలన్నా, లేకపోతే ప్రజలకు ఒక మంచి స్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలన్నా, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేయాలన్నా ఇవన్నీ ఏ విధంగా సాగుతాయి అంటే ఇతనికి ఒక కసి ఉంది పవన్ కళ్యాణ్ గారికి, కానీ అనుభవం లేదని ఆయనే చెప్పారు. ఆ అనుభవమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా అలాంటి కూటమి ప్రభుత్వం హైదరాబాద్లో ఏర్పడిద్దని ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంది, ఆసక్తిగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చూస్తున్నాం ఏదైతే అమరావతి కావచ్చు, ఆంధ్రాలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. అవునవునవును. సో డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ తెలంగాణకు వస్తే ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ చూసాం కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, అభివృద్ధి అంతగా జరగట్లేదని ఆ మామిడి రైతులు కూడా ఇక్కడికి వచ్చే విధంగా అడుగుతున్నారు. ఇట్లా కొన్ని కారణాలు. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ముందు తరాలు వాళ్ళ భవిష్యత్తు బాగుండిద్దని ఆలోచనతో ఇక్కడ వస్తే బాగుండిద్దని అందరూ కోరుకుంటున్నారు, రావాలని అందరూ ఆశిస్తున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా కేటీఆర్ చేస్తున్నటువంటి ఒక రాజకీయాలు మాత్రం చాలా వింతగా విచిత్రంగా ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి ఏదైతే జూబ్లీహిల్స్ సీటుకి సంబంధించి ఏం జరగబోతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.